ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకటో మెట్టు నుంచి మొదలైంది. ఏమీ లేని దానిలా ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. అన్నీ ఉండి అనాథ అయిపోవడం అంటే ఇదేనేమో. నాకు చాలా బాధగా ఉందావని. నేనేం బాధపడ్డం లేదక్కా. గడియారంలోని సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఎక్కడ మొదలవుతాయో తిరిగి అక్కడికే చేరుకుంటాయి. అవి ఆగిపోయినట్టు కాదు, ముందుకు సాగిపోయినట్టు. నేను కూడా అంతే. రాయిని ఎంత చెక్కితే అంత మంచి శిల్పం అవుతుంది. ఇనుముని ఎంత కాల్చితే అంత మంచిగా వంగుతుంది. అలాగే నేనెన్ని కష్టాలను అనుభవించినా చివరికి మంచితనంతోనే బయటపడతాను. నేను ఒక్క అపవిత్రమైన ఆడదానేనని నా అత్తింటివారు నా మీద ముద్ర వేశారు కదా. నన్ను పవిత్రమైన గంగాజలంగా భావించి తల మీద చల్లుకునే రోజు తొందరలోనే వస్తుంది. పూజకి పనికిరాని పుష్పంలా నన్ను చూశారు కదా. తొందరలో నన్ను పూజ గదిలోని పుష్పంలా కళ్ళకద్దుకునే రోజు వస్తుంది. మనసుకి దెబ్బలు తగిలినప్పుడు మనిషి కృంగిపోకూడదక్కా. మనమేంటో నిరూపించుకోవడానికి ఆ దేవుడు మనకు మరో అవకాశం ఇచ్చాడు అని అనుకోవాలి. ఆ గాయాలని గుణపాఠాలు అనుకోవాలి. ఆ గాయాలని ఆయుధాలుగా మార్చుకుని బ్రతుకు పోరాటం కొనసాగించాలి. అందుకే నా కాళ్ల మీద నేను నిలబడ్డానికి బయలుదేరుతున్నాను. మాటలతో వేధించి వెంటాడిన శ్రీకర్ వెంట పడాల్సిన అవసరం నాకు లేదక్కా. శభాష్! జయ హో వీరనారి, నీకు విజయం వరించుగాక. నీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా? యుద్ధరంగంలో రక్తపు మడుగులో పడిపోయినవాడు కూడా తిరిగి నిలబడి యుద్ధం చేయగలిగేలా ఉన్నాయి. జీవితంలో ఇంకేం సాధించలేమో అనుకునేవాడు కూడా తిరిగి విజయం వైపు పయనించేలా ఉన్నాయి. మాటలు కాదవి, పగబట్టిన పరిస్థితుల మీద నువ్వు ఎక్కుపెట్టిన బాణాలు. పదాలు కావవి, నిన్ను అవమానించిన వాళ్ల మీదికి నువ్వు విసిరిన శబదాలు. శభాషవని, శభాష్! నా కూతురిని కూడా నీలాగే ధైర్యవంతురాల్లా పెంచుతాను. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల నీలా ఉంటే ఏ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకునే అవసరమే ఉండదు. నువ్వన్నట్టు ఖచ్చితంగా శ్రీకర్ వాళ్ళు తప్పు తెలుసుకుని వస్తారు, నీ కాళ్ల మీద పడతారు. నువ్వు నాలో నింపిన ఆత్మవిశ్వాసంతో ఈరోజు నేను మంచివాడిలా మారి బాధ్యత గలవాడిలా తయారయ్యాను. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీకు తిరుగులేదు. ముందడుగు వెయ్యవని. వెళ్ళు.